అందరికీ నమస్కారం. ఐవైఆర్ టాక్స్కి స్వాగతం. ఐవైఆర్ టాక్స్లో భాగంగా ప్రముఖులైనటువంటి వాళ్లను, సమాజ స్పృహతో పనిచేస్తున్నటువంటి వాళ్లను ఇంటర్వ్యూ చేసి వారి అభిప్రాయాలను, వారి అనుభవాలను మీతో పంచుకోవడం జరుగుతూ ఉన్నది. దీనిలో భాగంగానే విశ్రాంత ఐఏఎస్ ఆఫీసర్స్ దాసరి శ్రీనివాస్ గారు, ఎల్వి సుబ్రహ్మణ్యం గారు, అర్జున్ రావు గారు, మాధవరావు గారు ఇటువంటి వారి ఇంటర్వ్యూస్ను చేసి మీతో పంచుకోవటం జరిగింది. అదే రకంగా సామాజిక స్పృహతో పనిచేస్తూ ఉన్నటువంటి వ్యక్తులు చిల్కూరు బాలాజీ టెంపుల్ ప్రధాన అర్చకుడు రంగరాజన్ సౌందరరాజన్ గారు, వేదిక్ గణితం మీద చాలా కృషి చేసినటువంటి రేమెళ్ళ అవధానులు గారు ఇటువంటి వారి ఇంటర్వ్యూస్ చేసి మీతో పంచుకోవటం జరిగింది. ఇవన్నీ కూడా ఐవైఆర్ టాక్స్లో బ్రాడ్కాస్ట్ సెక్షన్లో సెలబ్రిటీస్ ఇంటర్వ్యూస్ పేరుతో ఉన్నాయి. ఎవరైనా కావాలంటే దాంట్లో ఫాలో కావచ్చు. ఈరోజు మన ముందున్నటువంటి విశిష్టమైనటువంటి వ్యక్తి నరసింగరావు గారు. ఆంధ్రప్రదేశ్ క్యాడర్కు, అంటే అంతకుముందు అన్డివైడెడ్ ఆంధ్రప్రదేశ్ క్యాడర్లో ఐఏఎస్ ఆఫీసర్, ఆ పైన తెలంగాణ క్యాడర్లో కూడా ఆయన చాలా ప్రధానమైనటువంటి పాత్ర పోషించటం జరిగింది. వీరి ఇంటర్వ్యూ పార్ట్ 1లో వారి బాల్యం, జీవితం, ఎడ్యుకేషను, కలెక్టర్గా వారు వర్క్ చేసినంత వరకు వారి అనుభవాలను వాటిని మీతో పంచుకోవటం జరిగింది. ఇది పార్ట్ 2. పార్ట్ 2లో ఆయన ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్లో పనిచేసినటువంటి అనుభవాలు, ఆ పైన మళ్ళా చాలా ప్రధానమైనటువంటి ప్రభుత్వ రంగ సంస్థలు, సింగరేణి కాలేజ్, కోల్ ఇండియాలో పనిచేయడం, కేసీఆర్ గారి పేషీలో చేసిన పని, ఆ పైన ప్రస్తుతం విశ్రాంత జీవితంలో వారు చేస్తున్నటువంటి యాక్టివిటీ, వీటిని గురించి తెలుసుకుందాం. నమస్కారం నరసింగరావు గారు. లాస్ట్ టైం పార్ట్ 1 అయ్యేటప్పటికీ మనం కలెక్టర్ వైజాగ్ నుంచి మీరు ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్లోకి వెళ్తూ ఉన్నారు. సో ఆ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్లో ఎక్కడెక్కడ పనిచేశారు, మీ అనుభవాలు, మీరు చేసినటువంటి కృషి, అవి కాస్త. ఫస్ట్ వెళ్ళినప్పుడు నేను మ్యాన్మార్లో చేరాను, ఇంటర్నేషనల్ యునైటెడ్ నేషన్స్. అయితే అప్పుడు ఈ మిలిటరీ జుంటా ఉండడం. ఏమంటారు యునైటెడ్ నేషన్స్? ఏ ఆర్గనైజేషన్? యునైటెడ్ నేషన్స్ ఆఫీస్ ఫర్ ప్రాజెక్ట్ సర్వీస్. ఆఫీస్ ఫర్ ప్రాజెక్ట్ సర్వీసెస్. ఎక్కడెక్కడైతే వేరియస్ యుఎన్ ఏజెన్సీస్, యుఎన్డిపి కానీ, డబ్ల్యూహెచ్ఓ కానీ, యూనిసెఫ్ కానీ వాళ్ళు టెక్నో ఫైనాన్షియల్ ఎకనామిక్ సపోర్ట్ ఏదైతే గవర్నమెంట్స్కి ఇస్తారో వాటిని అమలు చేసేది ఈ సంస్థ సార్. యునైటెడ్ నేషన్స్ తరఫున డిఫరెంట్ ఏజెన్సీస్ ఫండింగ్ చేస్తే ఈ సంస్థ ఇంప్లిమెంట్ చేస్తుంది. అందులో నేను చీఫ్ టెక్నికల్ అడ్వైజర్గా చేరాను. అది మ్యాన్మార్లో. అప్పుడు ఏంటంటే ఈ శాంక్షన్స్ ఉండేవి, ఇంటర్నేషనల్ శాంక్షన్స్ ఉండడం వలన అప్పుడు సెక్యూరిటీ కౌన్సిల్లో ఒక చర్చ ఏమొచ్చిందంటే, ఇప్పుడు మిలిటరీ జుంటా వాళ్ళ మీద మీరు శాంక్షన్స్ పెడుతున్నాం, బాగానే ఉంది, వాళ్ళతో పాటు ప్రజలు ఎందుకు సఫర్ కావాలి అనేది ఒక డిస్కషన్ వచ్చినప్పుడు ఒక ఎక్సెప్షన్ ఏమి ఇచ్చారంటే, గవర్నమెంట్ ద్వారా పని చేయకూడదు కానీ గవర్నమెంట్కి సంబంధం లేకుండా యునైటెడ్ నేషన్స్ హ్యూమనిటేరియన్ ఇంటర్వెన్షన్స్ చేయవచ్చు అనే ఒక రెజల్యూషన్ కింద యుఎన్ ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు కొంతమంది ఎక్స్పర్ట్స్ను తీసుకోవడం. అందులో భాగంగా నేను కూడా ఒక 3 రాష్ట్రాలు, అక్కడ ఉండే 3 రాష్ట్రాలకు ఇన్ఛార్జిగా అప్పుడు నన్ను సెలెక్ట్ చేశారు, వెళ్ళాను. ఆఫీస్ స్ట్రక్చర్లో వేర్ డు యు స్టాండ్? ఐ వాజ్ ఏ కైండ్ ఆఫ్ ఒక రకంగా చెప్పాలంటే ప్రోగ్రామ్ హెడ్. మీ పైన ఎవరు ఉండేవాళ్ళు? అక్కడనే ఉండేవాళ్ళ? మ్యాన్మార్లోనే ఉండేవాళ్ళ? యాక్చువల్గా మ్యాన్మార్లో వేరియస్ ప్రోగ్రామ్స్, నేను ఈ లైవ్లీహుడ్ ప్రోగ్రామ్ లాగా డిఫరెంట్ ప్రోగ్రామ్స్, హెల్త్, ఆ రోజులో ఎయిడ్స్ అన్నిటి కలిపి ఇంకొక ఓవరాల్ హెడ్ ఉండేవాడు. సో నేను నంబర్ 2. అతను ఏ దేశస్తుడు? అతను ఆస్ట్రేలియన్ ఉండేవాడు. అతను కూడా హీ వాస్ బేస్డ్ ఇన్ మ్యాన్మార్, రంగూన్లో ఉండేవాడు. సో నేను ఇంకా అక్కడ మనము అది ఒక గమ్మతైన, అంటే కొంతమందికి మనకు బ్యాక్గ్రౌండ్ తెలుసు, ఒకప్పుడు చాలా ఏషియాలోనే అభివృద్ధి చెందిన దేశం, ప్రీ ఇండిపెండెన్స్ కానీ ఎర్లీ పార్ట్ ఆఫ్ ఇండిపెండెన్స్ కానీ. ఎప్పుడైతే 1962లో ఈ మిలిటరీ టేక్ ఓవర్ చేసిందో డెమోక్రసీ నుంచి, అంతకుముందు జనరల్గా రంగూన్ అంటే రంగూన్ బియ్యం అని, ఆ రోజుల్లో ఇండియా క్రిటికల్ ఫుడ్ షార్టేజ్లు ఉన్న రోజుల్లో రంగూన్ నుంచి షిప్ మెడ్రాస్ రావడము, మెడ్రాస్లో వ్యాగన్లో లోడ్ అవుతేనే కేరళలో, తమిళనాడులో బియ్యం దొరుకుతాయని, ముఖ్యంగా కేరళలో బియ్యం దొరుకుతాయనే లెవెల్లో ఉండేది. తర్వాత
వెల్ టు డూ రిచ్ పీపుల్ ఎవరైతే థాయిలాండ్లో ఉన్నారో వాళ్ళంతా రంగూన్ వచ్చి షాపింగ్ చేసేవాళ్ళని. రంగూన్ గురించి మనకు కూడా కొంత హిస్టారికల్ అనుభవాలు ఉన్నాయి. రంగూన్ టీక్ అంటూ ఇంకొకటి సార్, రంగూన్ 1913 వరకు ఇట్ వాస్ పార్ట్ ఆఫ్ బ్రిటిష్ ఇండియా. ఓన్లీ లెఫ్టినెంట్ జనరల్ ఉండేవాడు. అందుకని ఇప్పుడు మనం అక్కడ వాళ్ళ సెక్రటేరియట్, బర్మాలో రంగూన్లో ఉన్న గవర్నమెంట్ సెక్రటేరియట్ ఈజ్ ఎగ్జాక్ట్లీ రెప్లికా ఆఫ్ కల్కటాలో ఉన్న రైటర్స్ బిల్డింగే, సేమ్. సరే, తర్వాత వాళ్ళకు సపరేట్ గవర్నర్ జనరల్ అయ్యారనుకోండి. అప్పటి వరకు తర్వాత కొన్ని పుస్తకాలు కూడా కామన్గా రాసినవి, ఇది బర్మీస్ డేస్ అని జార్జ్ ఆర్వెల్ రాసింది కానీ ఇంకో కొన్ని పుస్తకాలు ఏదైతే బ్యాక్గ్రౌండ్ మనకు తెలిసిందే. సో నేను అక్కడ ఇంటెన్సివ్గా తిరిగేవాడిని. నేను ఒక 2 years 2 months ఉన్నాను. ఇనీషియల్గా అయితే చూద్దాంలే అదేంటో అనుభవము. అప్పుడు అది ఫ్యామిలీ డ్యూటీ స్టేషన్ కాదు కాబట్టి నేను ఒంటరిగా వెళ్ళాను. వాళ్ళే అన్నారు, లేదు లేదు ఉండాలి మీరు అంటే. ఇంకొక సంవత్సరం ఉన్న తర్వాత మై వైఫ్ అండ్ సన్ వర్ హియర్, సో యాడ్ రీకన్సిడరేషన్. ఇది డ్యూటీ స్టేషన్ కాదు ఎట్లా అనుకున్నప్పుడు దే వర్ వెరీ పర్టికులర్ దట్ ఐ షుడ్ కంటిన్యూ. దెన్ చాయిస్ ఇచ్చారు, మీరు ఐ అండర్స్టాండ్ బట్ వీ డోంట్ వాంట్ టు లూజ్ యూ. మీరు ఆప్షన్ ఈజ్ ఐదర్ న్యూయార్క్ ఆఫీస్ కానీ లేదా ఏషియా పసిఫిక్ రీజనల్ ఆఫీస్ కౌలాలంపూర్లో ఉండేది, అక్కడ కానీ అంటే సరే ఐ నో ప్రాబ్లమ్ అని నేను కౌలాలంపూర్ ఆప్ చేసి అప్పుడు ఫ్యామిలీ ఆల్సో జాయిన్ మీ. అప్పుడు రోల్ వాజ్ డిఫరెంట్. ఇదేమో కంట్రీ ఆఫీసు, ఈ శాంక్షన్స్ ఉండడం వల్ల డైరెక్ట్గా ప్రాజెక్ట్ ఇంప్లిమెంటేషన్ లోకల్ ఎంప్లాయీస్ను రిక్రూట్ చేసి అగ్రికల్చర్ ప్రొఫెసర్స్ వీళ్ళను హెల్త్ వాళ్ళని రిక్రూట్ చేసి చేసేవాళ్ళము. అక్కడ వెళ్ళిన తర్వాత ఆ ప్రోగ్రామ్ ఏంటంటే గవర్నమెంట్స్ ఇంప్లిమెంట్ చేస్తే మనం ఓన్లీ మానిటర్ చేయడము, ఎవాల్యుయేట్ చేయడము, ఫండింగ్ చేయడం అనమాట. సో నాకు పోర్ట్ఫోలియోలో అప్పుడు బంగ్లాదేశ్, భూటాన్, నేపాల్, మాల్దీవ్స్, పార్ట్ ఆఫ్ ఇండియా నా పోర్ట్ఫోలియో ఇచ్చారు అప్పుడు ఏషియా పసిఫిక్ ఆఫీస్లో. సో బంగ్లాదేశ్లో, నేపాల్లో, భూటాన్లో, మాల్దీవ్స్లో ఫ్రీక్వెంట్గా ట్రావెల్ చేయడము, ప్రోగ్రామ్స్ ఇంప్లిమెంట్ చేయడము ఏదో చేసేవాళ్ళము. ఒక 3 సంవత్సరాలు, మొత్తం మీద 6 సంవత్సరాలు యునైటెడ్ నేషన్స్ ఉన్నాను. మేబీ ఒక ప్రోగ్రామ్ గురించి జనరల్గా చెప్పగలం. బై అండ్ లార్జ్ మనకున్న అనుభవం కానీ కమిట్మెంట్ దీంతో ఎంతో కొంత ఇంప్రూవ్మెంట్. వాళ్ళు కూడా ఈ కొత్త ఐడియాస్ ఇటు రోమ్లో ఉన్న ఈఫాడ్ వాళ్ళు కానీ న్యూయార్క్ వాళ్ళు కానీ అప్రిషియేట్ చేసేవాళ్ళు. బంగ్లాదేశ్లో ఉదాహరణకు సార్, అది కూడా గవర్నమెంట్ సిస్టమ్, మామూలుగా మన లాంటి సిస్టమ్ అనుకోండి ఒక రకంగా, మొత్తం కరప్షన్ సిస్టమ్ ఇది. అయితే అది అక్కడ బై వర్చ్యూ ఆఫ్ దేర్ కంట్రీ మన బెంగాల్ లాగానే లార్జ్ నెంబర్ ఆఫ్ వాటర్ బాడీస్, రివర్స్ కోర్స్ చేంజ్ కావడం వల్ల వాళ్ళ భాషలో బీల్స్ ఊల్స్ ఏవైతే అంటారో పెద్ద పెద్ద వాటర్ బాడీస్, కొన్ని అయితే 100 హెక్టేర్స్ వాటర్ బాడీస్ ఉంటాయి అక్కడ. ఫిష్ యాజ్ యూనో ప్రతి సంవత్సరం జిల్లా వారీ కానీ ఆక్షన్స్ చేసేసి హ్యూజ్ ప్రాఫిట్స్ మిడిల్ మెన్ కానీ ఎవరైతే తీసుకుంటారో ఈ ఫిషర్మెన్కు మినిమంగా మిగిలేది. సో మనం ఒక కంట్రీ స్ట్రాటజీలో ఒక ప్రాజెక్ట్ ఏమిటంటే ఒక కండిషన్ ఏదైతే వాళ్ళకు ఉన్నటువంటి ఫండింగ్కు, ఒక వేరే మేజర్ ఫండింగ్కు కండిషన్గా ఏంటంటే వీటిని మీరు యాక్చువల్గా అస్సలు ఫిషర్మెన్కే ఇవ్వాలి. మీరు ప్రిసీడింగ్ టు కట్ ద లాంగ్ డిస్కషన్ షార్ట్, మీ పాత 3 సంవత్సరాల రెవెన్యూ ఏదైతే మీకు వచ్చిందో దాని యావరేజ్ తీసుకొని యాక్చువల్గా ఎవరైతే ఆ తెప్ప వేసుకొని ఆ ఫిషింగ్ చేస్తారో వాళ్ళకు మాత్రం ఇవ్వాలంటే పొలిటికల్గా వాళ్ళకు ఇన్కన్వీనియంట్ ఉన్నా కూడా వేరే సపోర్టు అవసరాల కొరకని తప్పనిసరి ఒప్పుకున్నారు. దాంతో వేల మంది ఫిషర్మెన్ వాళ్ళు డైరెక్ట్గా బెనిఫిట్ అయ్యారు. పిటెన్స్ గవర్నమెంట్ పే చేసేది పిటెన్స్ కంపేర్ టు వాట్ దే వర్ గెటింగ్. సో అది ఫిషరీస్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అని ఒక 8 జిల్లాలు గ్రేటర్ ఫరీద్పూర్ ఏరియా మొత్తానికి చేశాం ఆ రకంగా. ఇంకా కొన్ని జిల్లాలో కొన్ని వేరియస్ రూరల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్, ఈ మైక్రో క్రెడిట్ ఏదైతే గ్రామీణ అట్లాంటి వాళ్ళ ఎక్స్పీరియన్స్ మీద వాళ్ళు అన్రీచ్డ్ ఏరియాస్ ఏవైతున్నాయో వాటికి కొంత సపోర్ట్ చేయడం. బంగ్లాదేశ్ గ్రామీణ బ్యాంకుకు కూడా ఈ యునైటెడ్ నేషన్స్ ఫండింగ్ చేసి ఇనిషియేట్ చేశారు అప్పుడు. సరే ఆయన పెద్దగా అయ్యారు కాబట్టి ఇంకా మేము చేసినప్పుడు ఏదో వాళ్ళతో ఊరికే మాట్లాడడానికి తప్ప ప్రోగ్రాంలు ఏం లేకుండే. ఆ 4 పెద్ద వాటిని సపోర్ట్ చేయకుండా చిన్న ఎన్జిఓలతో చేయాలనేది ఒక అప్పుడు యుఎన్ నిర్ణయం ఉండేది. అట్లాగే నేపాల్లో కూడా కొన్ని 1-2 సార్లు కలవడము, మాట్లాడడము, ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకోవడము తప్ప యాక్టివ్ ఒక 3 సార్లు కలిసాను నేను. బంగ్లాదేశ్కు ఎవ్రీ ఆల్టర్నేట్ మంత్ ఒక 1 week వెళ్ళి ప్రోగ్రామ్స్ అని చూడడము, గవర్నమెంట్కో రిపోర్ట్ ఇవ్వడము, యూఎన్కో రిపోర్ట్ ఇవ్వడం, బాగుంది బాగోలేదు, ఇంప్రూవ్మెంట్స్, పర్ఫార్మెన్స్ ఆఫ్ ది ప్రాజెక్ట్ ఇంప్లిమెంటేషన్ చూడడము. అట్లాగే నేపాల్ తర్వాత మాల్దీవ్స్, చిన్న కంట్రీ, అక్కడ ఒకటే ప్రాజెక్ట్ ఉండేది. మాల్దీవ్స్లో కూడా సార్ అక్కడ ఏంటంటే మాల్దీవ్స్ ఒక యూనిక్ ప్లేస్, స్మాల్ ప్లేస్. ఆ రోజుల్లో 2.5 లక్షల జనం, ఇప్పుడు 3 లక్షలు 4 లక్షలు ఉన్నట్టుగా ఉంది.
అక్కడ ఏంటంటే ఎవ్రీథింగ్ వాజ్ ఓకే, కానీ వాళ్ళకు డెవలప్మెంట్ బ్యాంకింగ్ అనేది లేకుండా. ఇప్పుడు ఎవరైనా మాల్లో ఎప్పుడు వెళ్తే ఎయిర్పోర్ట్లో దిగి వెళ్తే ఒక ఎస్బీఐ, ఒక హెచ్ఎస్బీసీ ఉండేది, ఓన్లీ ట్రావెలర్, ఎందుకంటే అది ఓన్లీ టూరిజం బేస్డ్ కదా, ట్రావెలర్ చెక్స్, ఫారిన్ ఎక్స్చేంజ్ తప్ప డెవలప్మెంట్ బ్యాంకింగ్ అంటూ లేకుండే. సో అక్కడ బ్యాంక్ ఆఫ్ మాల్దీవ్స్ లిమిటెడ్ అని ఒక, మీరు డెవలప్మెంట్ బ్యాంకింగ్ లేకుంటే ఎకానమీ ఎట్లా గ్రో అవుతుంది అనే దాని మీద అక్కడ ఒక రిక్రూట్ చేయడానికి ఒక క్వాలిఫైడ్ పర్సన్ కూడా లేరు అక్కడ. ఒక బ్రిటిషర్ని యాంటోనీ అని ఒకతన్ని ఒక కండిషన్ పెట్టి 3 సంవత్సరాలు సీఈఓగా మేమే రిక్రూట్ చేసి ట్రైనింగ్ ఇవ్వాలి, రాబోయే రోజుల్లో గ్రాడ్యువల్గా వాళ్ళు సీఈఓ లెవెల్కి కావాలి అనేది. మిగతా చిన్న వేరే ఫండింగ్, కోఆపరేషను, మైక్రో క్రెడిట్ అవన్నీ పోగా బ్యాంకును సపోర్ట్ చేసి మేము డెవలప్ చేసాము. బ్యాంక్ ఆఫ్ మాల్దీవ్స్ లిమిటెడ్ అనేది డెవలప్మెంట్ బ్యాంక్గా అటాల్స్లో కొన్ని బ్రాంచ్లు, లోను, అదే సిస్టమ్స్ ఎస్టాబ్లిష్ చేసాం. మిగతా అన్ని రొటీన్ యాక్టివిటీస్ చాలా జరిగేవి. నేపాల్లో కూడా కొన్ని యాక్టివిటీస్ ఇట్లా మొత్తం మీద ఈ బర్మాలో అక్కడ కలిపి 6 సంవత్సరాలు ఉన్నాక అప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ అయితే యూ షుడ్ కమ్ బ్యాక్ ఆర్ క్విట్ అంటే, అప్పుడు మళ్ళీ సరేలే ఇంకెంతకాలం ఉంటాం ఫారిన్ కంట్రీలో, ఏదో మనొక్కరే కాదు సర్వీస్లో చేరింది, ఏదో పెద్ద ఆస్పిరేషన్స్తో చేరామని మళ్ళీ తిరిగి వచ్చాం. అబ్సల్యూట్లీ నో రిగ్రెట్. యూఆర్ వెరీ కంఫర్టబుల్ దేర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫిజికల్ లివింగ్, ఫైనాన్షియలీ హై శాలరీస్, మనం ఊహించలేనట్లాంటి శాలరీస్ మనం కంపేర్ చేసుకుంటే. సరే తిరిగి వచ్చిన తర్వాత వెంటనే ఒక 2 నెలలే ఐటీ సెక్రటరీగా వేశారు. తర్వాత కమిషనర్ రూరల్ డెవలప్మెంట్ ఒక 2 నెలలు. ఐ థింక్ దే హ్యాడ్ సంథింగ్ ఇన్ దేర్ మైండ్ అండ్ సింగరేణికి సీఎండీగా వేశారు. సింగరేణిలో 6 ఏళ్ళు ఉన్నారు. దట్ వాస్ ఎ వెరీ వెరీ గుడ్ టెన్యూర్. అఫ్ కోర్స్ పార్ట్ ఆఫ్ దట్ నేను కూడా అసోసియేట్ అయి ఉన్నాను యాజ్ ఫైనాన్స్ సెక్రటరీ. బోర్డులో ఉండేవాడిని. బోర్డులో బ్రీఫ్గా ఆ పీరియడ్లో మీరు చేసిన ఐ నో ఇట్ వాస్ ఒకటి. సింగరేణికి ఉన్న పెద్ద అదృష్టం ఏంది అంటే కన్సిస్టెంట్లీ గుడ్ ఎంటీస్ ఉండబెట్టి ఒక గవర్నమెంట్ ఆఫ్ ఎంటర్ప్రైజెస్ ప్రాఫిటబుల్గా ఎక్సలెంట్గా ఎట్లా రన్ కావాలో అట్లా రన్ అయింది. సో అది అండ్ హిస్టారికల్గా ఇట్ హ్యాస్ ఎ వెరీ వెరీ గుడ్ దిస్ థింగ్. సో మీ కాంట్రిబ్యూషను, మీ 6 years, మీ కాంట్రిబ్యూషన్ బ్రీఫ్గా. ముఖ్యంగా సార్ దాని టర్న్ అరౌండ్ ఫ్రాంక్గా చెప్పుకోవాలి అంటే క్రెడిట్ గోస్ టు మిస్టర్ ఏపీఎన్ శర్మ. అంతకుముందు క్రైసిస్లు ఉండేవి. ఎంత మంచి వాళ్ళు ఉన్నా కూడా ఎకానమీకి సంబంధించి మీరు ఎంత కష్టపడ్డా కూడా అటు డిమాండ్ కానీ, ఈ వేజెస్ కానీ, ఈ ప్రైస్ కంట్రోల్స్ ఉన్న రోజుల్లో దే డిడ్ దేర్ బెస్ట్. ప్రతి వాళ్ళు విత్ నో ఎక్సెప్షన్, పర్హాప్స్ 1 or 2 exceptions తప్ప దే డన్ దేర్ బెస్ట్. ఎప్పుడైతే ఎకానమీ ఓపెనింగ్ కావడం మొదలైందో లేట్ 90s వచ్చేసరికి కరెక్ట్ టైంలో biggest risk was taken by Mr. APN Sharma sir. I think I should very frankly say ఎంతూసియాజము ఆయన ఉన్న స్టైల్లోనూ చంద్రబాబు ఫుల్గా సపోర్ట్ చేశాడు. ఫుల్గా సపోర్ట్. తర్వాత పొలిటికల్గా పేడ్ హెవీ ప్రైస్, వాట్ ఎవర్ రీజన్, యాజ్ ఫార్ యాజ్ దోస్ 13-14 అసెంబ్లీ కాన్స్టిట్యున్సీస్ సంబంధించి సీఎం చంద్రబాబు నాయుడు గారు పేడ్ హెవీ ప్రైస్. Credit should go to, basic credit should go to Mr. APN Sharma for supporting and taking political risk Chandrababu Naidu. ఫ్రాంక్గా చెప్పాలంటే దాని తర్వాత మేము కంటిన్యూ చేసాం. వీళ్ళే చెడగొట్టకుండా కాజా గారు వాట్ ఎవర్ 5 years ఐ ఆల్సో ట్రైడ్ టు డూ దట్. బెస్ట్ కొంచెం పైకి తీసుకొచ్చాం ఇన్ టర్మ్స్ ఆఫ్ గ్రోత్ కానీ, ఓవరాల్ పర్ఫార్మెన్స్ కానీ. అందులో సార్ మీకు తెలుసు ఆ రోజు పవర్ ప్లాంట్ కూడా మనము పెట్టాము. నేను పెద్దగా నాకు అవగాహన ఏమి ఉండేది కాదు కోల్ గురించి, ఎందుకంటే నాకు 4 జిల్లాలు ఎప్పుడు పని కూడా చేయలేవు. మైన్ కూడా నాకు కోల్కు చార్కోల్కు తేడా కూడా తెలిసేది కాదు అనుకోండి. అయితే ఒక 3-4 monthsలో ఒక అవగాహనకు వచ్చిన తర్వాత ఇది కోల్ లోతుకు వెళ్ళిన కొద్దీ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ పెరిగినప్పుడు ఏమవుతుంది, దీని ఫ్యూచర్ ఏమిటి అనే దాని మీద ఛాలెంజ్ చేశాం మా సీనియర్లు. ఇంకా వాళ్ళు ఎంత ఉంది, మనకు రిజర్వ్స్ ఏమున్నాయి, మరి ఆల్టర్నేట్ ఏంటి అనే దాని మీద అప్పుడు మనం ఫైనాన్షియల్ ఈరోజు కంఫర్టబుల్ ఉన్నాం, బట్ ఫ్యూచర్ సంగతి ఏమిటి లాంగ్ టర్మ్లో అనే దానికి ఒకటి ఒక రకంగా నేనే ఇంకా రిస్క్ తీసుకొని గవర్నమెంట్ ముందుకు పెట్టి మనం ఒక పవర్ ప్లాంట్ పెడితే ఈ కోల్లో లాభాలు తగ్గినా రేపు నష్టాలు వచ్చినా ఇది ఒక క్రాస్ సబ్సిడైజింగ్ ఉండాలి. తర్వాత రాష్ట్రానికి కూడా బాగుంటుంది పవర్ అనే దాని మీద కొన్ని పొలిటికల్గా ఆ రోజు ఉన్న దాంట్లో కొంత వాళ్ళకు రిజర్వేషన్స్ ఉండే, లేదు మీరు చేయకూడదు ప్రైవేట్కి ఇవ్వాలా అనేది ఏదో ఉండింది. బట్ మొత్తం మీద లక్కీలీ చాలా కష్టంగా దాన్ని ఓవర్కమ్ అయ్యాము. సెంట్రల్ గవర్నమెంట్లో కూడా పెద్ద కష్టం ఫేస్ చేసాం దానికి, వాళ్ళకు తెలిసి తెలియక ఇది. ఎందుకంటే ఈ లెవెల్ ఆఫ్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్కు పర్మిషన్ మనకు బోర్డుకు లేదు. మనం రికమెండ్ చేసాం, తర్వాత స్టేట్ గవర్నమెంట్ రికమెండ్ చేయాలంటే కొన్ని ఇబ్బందులు వచ్చినాయి. తర్వాత సెంట్రల్ గవర్నమెంట్లో చాలా అంటే అది చూస్తే మనం చేసిన ప్రయత్నం సెంట్రల్ గవర్నమెంట్లో సార్ క్యాబినెట్ కమిటీ అండ్ ఎకనామిక్ అఫైర్స్కి వెళ్ళాలి.
స్టేట్ గవర్నమెంట్లో చాలా కష్టపడ్డాము, దాని నుంచి మొత్తం మీద పంపిస్తే అక్కడ ఎవరు పట్టించుకోలేదు మనల్ని. సో ఇంకా నేను లాబీ చేసి ఒక మా కోల్ సెక్రటరీని చాలా ఇబ్బంది పెట్టి అందరు ఆఫీస్ చుట్టూ తిప్పి, ఆయన యాక్చువల్గా అయితే బాలకృష్ణన్ గారు ఆయన ఓన్ బ్యాచ్మేట్ ఎక్స్పెండిచర్ సెక్రటరీ ఉండే సార్. ఆమె టైం పొద్దున 8 గంటలకు ఇచ్చింది. మా సెక్రటరీ, ఆయన బ్యాచ్మేట్ ఎక్స్పెండిచర్ సెక్రటరీ, పేరు మర్చిపోయింది, లేడీ ఉండేది. ఆయన ఈ వాజ్ వెరీ హెల్ప్ఫుల్. అలా క్లియరెన్స్ కావాలి. ఆమెకు అసలు సింగరేణి గురించి తెలీదు. ఏంటంటే ఇది జాయింట్ వెంచర్ సింగరేణి, దో స్టేట్ గవర్నమెంట్ 51% ఉన్నా కూడా ఆ రీహాబిలిటేషన్ ప్రాసెస్లో ఒక కండిషన్స్ మనం రాసుకున్నది ఏమిటంటే క్యాపిటల్ ఎక్స్పెండిచర్ సెంట్రల్ గవర్నమెంట్ పర్మిషన్ లేకుండా పెట్టకూడదు, ఎందుకంటే ఇష్టం వచ్చినట్టు క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంతే తప్ప అసలు సెంట్రల్ గవర్నమెంట్కి ఏం రోల్ ఉండదు. బోర్డు ఆయన ఎక్కువ ఉంటే స్టేట్ గవర్నమెంట్. వీఆర్ టెక్నికలీ స్టేట్ గవర్నమెంట్ ఎంటర్ప్రైజ్ విత్ 51%. ఎనీవే, సో ఆమె ఏమి తెలియకుండానే నో ఆమె ఆల్మోస్ట్ లిటరలీ బ్యాచ్మెన్, నేను ఐ ఫెల్ట్ ఎంబరాస్డ్. ఏమంటే ఒక ఇన్సల్ట్ చేసినందుకు మాట్లాడింది. ఎందుకు ఇస్తాం అట్లా పర్మిషన్, మీరు అట్లా ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు. నేను అమ్మ మీరు చూడండి ఏది అంటే నో. ఎనివే, అది టు కట్ ద లాంగ్ స్టోరీ షార్ట్, అయినాక క్యాబినెట్ కమిటీ ఎకనామిక్ అఫేర్స్ ముందుకు వెళ్ళాలి. ఎజెండాలో రావడం లేదు, మనం చిన్నవాళ్ళం. ఏదో కష్టపడి ఒక ప్రథమ ముఖర్జీ ఫైనాన్స్ మినిస్టర్ అప్పుడు ఆయన అపాయింట్మెంట్ తీసుకొని వెళ్ళాను. ఈ ఆల్సో సెడ్ యూ కాంట్ ఇన్ఫ్లుయెన్స్ మీ లైక్ దిస్. ఈ సెడ్ సార్ ఇది తెలంగాణ ఎజిటేషను గొడవలు నడుస్తున్నాయి, నక్సల్ ఇష్యూ, ఆదిలాబాద్ బ్యాక్వర్డ్ డిస్ట్రిక్ట్, ఏ చెప్పిన ఆయన పెద్దగా పట్టించుకోవాలి. ఫ్రాంక్లీ ఎక్కువగా దాని గురించి ఇంకా చెప్పదలుచుకోలేదు. సో పిఎంఓలో మనకు సింగరేణి పర్ఫార్మెన్స్ బాగా ఉంది కోల్ ఇండియా కంపేర్ చేస్తే అనేది రెప్యుటేషన్ బాగా పెరిగిపోయింది. అక్కడ నాయర్ గారు కానీ ఆమె విని మహాజన్ కానీ ఎవరైతే చూసేవాళ్ళో, సో రెగ్యులర్గా వాళ్ళని కలుసుడు బ్రీఫ్ చేసుడు, వాళ్ళు కూడా మనకు సపోర్ట్ చేయడము, మా ప్రాజెక్ట్స్ అక్కడ అన్ని టక క్లియరెన్స్ రావడంతో ఇది బ్రీఫ్ చేస్తే దే వర్ వెరీ ఇంప్రెస్డ్. అది ఎవరు మన్మోహన్ సింగ్ సైమే క్యాబినెట్ సెక్రటేరియట్లో వాళ్ళని పట్టుకొని వీళ్ళని పట్టుకొని మొత్తం మీద ఎజెండాకి తీసుకెళ్తే కూడా సర్ప్రైజింగ్ సార్. దాని క్యాబినెట్ కమిటీ అండ్ ఎకనామిక్ అఫేర్స్లో యోధులు మంత్రులు ఉండేవాళ్ళు ఎవరు చదివిరాల నోటు. ఇదేంటి డెలిగేషన్, ఒక్క రాష్ట్రం అడిగితే అన్ని రాష్ట్రాలు అడుగుతామని ఒక మంత్రి అన్నాడు, వాళ్ళ పేర్లు అక్కర్లేదు కానీ. ఇంకొకరు మన్మోహన్ సింగ్ నెక్స్ట్ ఇటు సైడ్ ఆంటోనీ గారు కూర్చున్నారు. అంటే అడిగితే నేను లేను, బట్ జరిగింది నాకు మినిట్ తెలుస్తుంది. మా మంత్రి కూడా ఎక్కువ మాట్లాడలేదు ఆ రోజు. అయితే ఇట్లా అంటున్నారు కదా, పోస్ట్పోన్ చేద్దామనే లెవెల్కి పోయిందనమాట. అప్పుడు జయరాం రమేష్ గారు అందులో మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఇండిపెండెంట్ ఛార్జ్, ఆయన సబ్జెక్ట్ ఉన్నందుకు అందులో ఉన్నాడు అనమాట ఆయన. దెన్ హీ రేజ్ లేదు నాకు దాని గురించి అవగాహన ఉంది, సిఎండి చాలాసార్లు చెప్పారు, ఆదిలాబాదు ట్రైబల్ ఏరియా బ్యాక్వర్డ్నెస్ ఇది అంటే అప్పుడు ఇంకా టీకే నాయర్ గారు కూడా లేచి లేదు ఇది చాలా ఇంపార్టెంట్, నాకు సీఎండి కూడా బ్రీఫ్ చేశారా. మొత్తం మీద ఇది మన ఆయన చిదంబరం గారు రేజ్ చేసిన ఆయన ఈగోని సాటిస్ఫై చేస్తే చిన్న ఏదో కండిషన్ పెట్టేసి మొత్తం మీద సిసిఐ ఇచ్చింది. ఎక్కడ ఇది ఎస్టాబ్లిష్ చేసింది? మంచిర్యాలకు దగ్గర సార్. ఆ రోజు మనము ప్రాజెక్ట్ సార్ దేశంలో హైలీ ప్రిఫర్డ్ ప్రాజెక్ట్. ఎందుకు చెప్తున్నానంటే జీరో రిస్క్తో మనం 1900 ఎకరాలు ల్యాండ్ అక్వైర్ చేశాం, దట్టు విత్ కన్సెంట్ అవార్డుతో, ఏ రకమైన ప్రాబ్లం లేకుండా. గోదావరి ఒడ్డు, వాటర్ ఉంది, కోల్ మనదే. ఏ ప్రాజెక్ట్ మీరు ఎంత పెద్ద ఈవెన్ రిలయన్స్ లాంటి ప్రాజెక్ట్ తీసుకున్నా దేర్ వర్ రిస్క్స్. ఇట్ హ్యాస్ క్యారీడ్ హ్యూజ్ ప్రీమియం. సరే దానికి ఇంకా రకరకాల ఇంట్రెస్ట్లు అవన్నీ ఉన్నా కూడా ఏదో ఓవర్కమ్ చేసేసి మొత్తం మీద అయిపోయింది. ఎన్ని మెగావాట్స్ చెప్తాను సార్, సీఎం గారు కూడా అదే చెప్పండి దాని నంబర్స్. ఇది ఈరోజు సార్, ఆ రోజు మనం పెట్టి ఒక వాటెవర్ 15లో కమిషన్ అయిన నుండి సంవత్సరానికి యావరేజ్గా తెలంగాణ గవర్నమెంట్కు 1500 కోట్లు ప్రతి సంవత్సరం సేవింగ్స్. ఏ రకంగా అంటే దాని టారిఫ్ సోలో, దాని టారిఫ్ ఈరోజు డిస్కామ్స్ ప్రొక్యూర్ చేస్తున్న యావరేజ్ టారిఫ్కు దీనికి ఉన్న డిఫరెన్స్, అది సప్లై చేస్తున్నటువంటి వాటెవర్ 800 మిలియన్ యూనిట్లు ఏదైతే చేస్తుందో అది ఈక్వల్ టు 1500 crores ఎవ్రీ ఇయర్ సేవింగ్ టు దట్ ఎక్స్టెంట్ సబ్సిడీ బర్డన్ స్టేట్ గవర్నమెంట్కి తగ్గుతుంది. రెండోది, స్టేట్ డివైడ్ అయిపోయినప్పుడు అక్కడి నుంచి మేము ఇవ్వంపో అని ఆంధ్ర అన్నప్పుడు సేవ్ చేసిన దాంట్లో ఇది ఒకటి పెద్ద. తెలుగు వాళ్ళు ఒక రకంగా ఇప్పుడు హిస్టారికల్ వెనక్కి తిరిగి మాట్లాడితే దేవర్ ఫూలిష్.
ప్రాబ్లం ఉన్నాయని వాళ్ళు తీసుకున్నారు, హై కాస్ట్ ఉన్నాయని తీసుకున్నారు వాళ్ళు. కేవలం ఆ 250 మెగావాట్ల సీలేరు దాని కొరకు ఆ హిందూజా ఈజ్ ఆబ్వియస్లీ ఐ హావ్ నో డౌట్ ఇన్ సేయింగ్ ఇట్స్ ఎ వైట్ ఎలిఫెంట్. ఈవెన్ అక్కడ కృష్ణపట్నంలో పెట్టిన కూడా వైట్ ఎలిఫెంట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ది కాస్ట్. ఇదేమో చీపెస్ట్ అయింది, ఎందుకంటే కోల్ బేస్డ్, లోకల్, నో రిస్క్, పిట్ హెడ్, జీరో ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్. సో అది, అండ్ సింగరేణి గెట్స్ యావరేజ్ అబౌట్ 600 crores నెట్ ప్రాఫిట్ ఎవ్రీ ఇయర్, అండ్ 1500 కోట్లు తక్కువ స్టేట్ గవర్నమెంట్కి బెనిఫిట్స్ 25 సంవత్సరాలు. ఐ హ్యావ్ ట్రెమెండస్. దాంతో మీరు అన్నట్టుగా సీఎం ఆఫ్ స్టేట్, మిగతా ఏదో కంపెనీ పర్ఫార్మెన్స్ అందరు చేసినట్టు మనం చేసాం, కొంచెం ఇంప్రూవ్మెంట్ వచ్చింది. ఈఆర్పి ఇంట్రడ్యూస్ చేశారు. ఒకటి మాత్రం చెప్పగలను సార్, క్రెడిట్ అయితే తీసుకోలేకపోయినా 2007 సింగరేణి చరిత్రలో, అప్పటికి 125 సంవత్సరాలు తర్వాత కూడా, మనం 2006లో చేరాను. 2007 was the first and only year with 0 strikes in సింగరేణి, కంపేర్ టు 250 స్ట్రైక్లు ఒక్కొక్క సంవత్సరంలో జరిగిన రోజుల్లో నుంచి. మేబీ ఐ హ్యాడ్ ద గుడ్ ఫార్చ్యూన్ ఆఫ్ ఇంటరాక్టింగ్ విత్ పీపుల్, ఆపర్చునిటీస్ వచ్చినాయి, వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఓవరాల్గా 0 స్ట్రైక్తో జరిగింది సార్. దట్ వాస్ ఎన్ ఎక్సలెంట్ సాటిస్ఫైయింగ్ టెన్యూర్ ఆఫ్ 6 years. అక్కడి నుంచి కోల్ ఇండియాకి స్ట్రైట్ వెళ్ళిపోయినారు. ఇక్కడ నుంచి ఇంకా ముందు కోల్ ఇండియాలో ఒక సిఎండి రిటైర్ అయినాక మీరు రావాలని కోరారు వాళ్ళు. నేను ఐ వాజ్ నాట్ ఇంట్రెస్టెడ్. ఐ న్యూ, ఎందుకంటే అప్పుడు నేను సింగరేణిలో ఉన్నప్పుడు నన్ను అక్కడ బోర్డ్ డైరెక్టర్గా కూడా పెట్టారు మినిస్ట్రీ. ఓవరాల్గా వింటున్నాం, అంతకుముందు నాకు తెలియదు. సింగరేణిలో ఉన్నాక కోల్ ఇండియా పర్ఫార్మెన్స్, కొంచెం సమ్ డిగ్రీ ఆఫ్ కరప్షన్, మాఫియాస్ కూడా ఉంటాయని విన్నాను. ఓవరాల్గా నాకు కూడా అర్థమైంది మనం ఎందుకు అంతగా కష్టపడాలి అనే దాని కొరకు, కలకత్తా వెళ్ళాలి అనే దాని మీద నేను సీనియర్ ఆఫీసర్స్ సౌండ్ చేశారు డైరెక్ట్గా. సో నేను ఒప్పుకోలేదు సార్. సరే 2011లో ఒప్పుకోకపోతే సరే వాళ్ళు ఇంకో మళ్ళీ ఏదో సెలెక్షన్ ప్రాసెస్ పెట్టి షార్ట్ లిస్ట్ చేశాక దేర్ వర్ సమ్ థింగ్స్ అగేన్స్ట్ దెమ్. అప్పుడు ఒక 12 మంది ఇండస్ట్రియలిస్ట్, రుయాలు, అనిల్ అంబానీలు ఎవరైతే ఉన్నారో, టాటా పవర్ సెక్టర్లో ఉన్న వాళ్ళంతా వెళ్ళి ప్రైమ్ మినిస్టర్తో కొంచెం నిష్ఠూరంగా మాట్లాడారట. అసలు ఇదేంటి, అప్పటికి బ్లాక్అవుట్లు వచ్చి చూసారు, కోల్ షార్టేజ్ అది ఇది. సో అప్పుడు వారు అన్నారట, నేను విన్నది ఏంటంటే, ఇట్లయితే మేము చేయలేం బిజినెస్ అంటే. కొంచెం పిఎం కూడా ఇరిటేట్ అయ్యి ఆయన పులోక్ చటర్జీ ప్రిన్సిపల్ సెక్రటరీ పిలిచి, ఏం చేస్తావో నాకు తెలియదు, దీన్ని ఏదో చేయాలి, ఇంతగా అయిపోతే ఎట్లాగా అనేది అన్నారట. దానికి ఇంకా వాళ్ళు చూసి అప్పుడు ఒకటి సార్, ఫ్రాంక్లీ ఏమైందంటే అదే టైంలో January 2012 ఒక వన్ ఆఫ్ ద ఇష్యూస్లో ఎకానమీ, నేను రెగ్యులర్ ఎకానమిస్ట్ 1997 నుండి మ్యాగజైన్ చదువుతాను, కవర్ స్టోరీస్లో బ్లాక్ ఈజ్ ఆల్ అని, ఆల్ ఈజ్ బ్లాక్ అంటే అటు ఒకటేంటంటే కోలు, తర్వాత ఆ బ్లాక్అవుట్స్ అన్నిటిని బట్టి వాడు చక్కగా ఒక 6-7 పేజీల ఆర్టికల్ రాశాడు. ఫైనల్గా ఏంటంటే, ఇండియా టర్మినాలజీ పక్కన పెడితే ఇండియన్స్ ఆర్ నాట్ మేనేజింగ్ దేర్ సిస్టమ్ వెల్. వాళ్ళకు ఆయిల్ లేదు, అవన్నీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, కోల్ రిజర్వ్స్ ఉన్నా కూడా దే ఆర్ నాట్ మేనేజింగ్ అండ్ దే ఆర్ సఫరింగ్ దిస్ ఎకానమీ లైక్ దిస్ అనే దాని విధంగా. అంటే ఇప్పుడు రెండోసారి ఆఫర్ వచ్చినప్పుడు ఒకటి అనిపించింది ఏంటంటే సార్, ఒక ఎమోషనల్ నిర్ణయం తీసుకున్నాను. ఏంటంటే, మనము హంబుల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు ఈరోజు దేశంలో ఉన్న ఒక సమస్యకు పరిష్కారం అన్నప్పుడు ఐ థింక్ ఐ షుడ్ నాట్ బాదర్ అబౌట్ మై పర్సనల్ ఇన్కన్వీనియన్సెస్, కష్టమైన నిష్ఠురమైన వెళ్దామని నేను ఓకే చెప్పినప్పుడు మా కోల్ మినిస్టర్ అయితే చంపేశాడు. ఓ మాన్గాయనా రావు సాబ్ మాన్గాయనా అని. ఎవరైనా కోల్ మినిస్టర్ అప్పుడు శ్రీప్రకాష్ జైస్వాల్ అని ఉండేవాడు. ఇంకా యాక్చువల్గా క్యాబినెట్ సెక్రటరీ కూడా ఈ సైడ్ నీ ఇష్టం చాయిస్, నువ్వు సర్వీస్లో కంటిన్యూ అవ్వాలంటే కంటిన్యూ అయ్యి డిప్యుటేషన్ అయినా, లేదంటే నేను అన్నాను లేదు సార్, ఇక ఈ రెండేళ్ల మీద ఉంటే కూడా మనం కూడా కంపెనీలో సీరియస్గా తీసుకొని ఒకసారి డిసైడ్ చేసినప్పుడు ఐ డోంట్ వాంట్ టు కంటిన్యూ, డజంట్ మ్యాటర్, ఐ విల్ గెట్ అబ్జార్బ్డ్ ఇయర్ అని వెళ్ళాను సార్ నేను. It's a technical resignation from service. That is called immediate absorption basis. Only for Coal India lo. Only for the reason I don't want to send a message that he may untodo elipotado anedi prajalu see. You have resigned from the IAS and then joined the Coal India as MD. Deemed resignation. Yeah. As the condition itself is, though he wanted to make an exception, he offered to make. Right, but you were not interested. I was not interested to be see ఒకసారి సెలెక్ట్ చేసిన. ఎన్నాళ్ళు ఉన్నారు అక్కడ? 2 years 6 months ఉన్నాను సార్. It is big complex thing, but somehow some improvements we brought about. ఒక రకంగా అప్రిషియేషన్ బాగా వచ్చింది. ఎవ్రీబడి వాస్ థింకింగ్ ఐఎమ్ బ్రింగింగ్ ఎ రెవల్యూషన్, బట్ ఐ థింక్ ఒక్కొక్క ఎందుకంటే అది లాంగ్ జెస్టేషన్ పీరియడ్. ఐ అగ్రీ విత్ యూ.
తర్వాత అందులో ఏంటంటే మనకు డిసడ్వాంటేజ్ స్టేట్ గవర్నమెంట్స్లోనే ఉంటుంది అన్ని, ల్యాండ్ అక్విజిషను, రీహాబిలిటేషను, ఫారెస్ట్ పర్మిషన్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేయాలని ఏది చేయాలన్నా సెంట్రల్ గవర్నమెంట్కు ఏమి సేవ్ ఉండదు అక్కడ. అన్ఫార్చునేట్లీ 4-5 రాష్ట్రాలన్నీ డిఫరెంట్ గవర్నమెంట్స్ ఉండడము. సో నేను ఇంకా రకరకాలుగా ఏదో మనకున్న ఒక గవర్నమెంట్ సార్, ఛత్తీస్గఢ్ గవర్నమెంట్కు ముఖ్యమంత్రి వెళ్ళి అడిగాను, అది నాకు చాలా క్రిటికల్ అనమాట. ఎట్లా ఇది అంటే రావు సాబ్ డెవలప్మెంట్ మే రమణ్ సింగ్ అని ఉండేవాడు. ఇప్పుడు నేను ఏమి అందులో తప్పు చేసింది ఏం లేదు, ఇది చేసి అప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి వాళ్ళకి. సార్ రావు సాబ్ కుస్తో కన్నా చేయండి, మేము మీరు అడిగిందల్లా హెల్ప్ చేస్తున్నామంటే నేను అన్నాను 125 కోట్లు 3 జిల్లాలకి నేను మీకు ఏం చేయలేను, గవర్నమెంట్కి ఏం చేయలేను, కానీ మీరు సిఎస్ఆర్ కింద మీకు ఏ డెవలప్మెంట్ మా కోలు ఉన్నటువంటి జిల్లాలో అంటే 125 crores. అది పొలిటికల్ వెరీ రిస్కీ డెసిజన్, కంటే అపోజిషన్ గవర్నమెంట్ అక్కడ ఎలక్షన్ ఫైట్ అవుతుంది. తర్వాత ఒక ఆమె బిలాస్పూర్ మేయర్ ఉండే తెలుగు వాళ్ళు అక్కడ సెటిల్ అయిన ఆమెకి ఎట్లా తెలిసింది ఇది, ఆమె కాంగ్రెస్ పార్టీ కంటెస్ట్ చేస్తుంది, అపాయింట్మెంట్ తీసుకొని వచ్చింది, ఏమండి మీకు హెల్ప్ దెమ్, యూ హ్యావ్ టు హెల్ప్ అస్ అంటే నేనేం హెల్ప్ చేయాలి అంటే ఉదాహరణ చెప్తున్నాను. అంత లెవెల్ ఆఫ్ పొలిటికల్ రిస్క్ తీసుకున్నాను. ముఖ్యంగా ఒరిస్సాలో సార్ పెద్ద కంపెనీ, దానికి ఈ డెసిషన్స్ పెద్దగా ఇష్యూ కాదు, 100 కోట్లు 200 కోట్లు ఆ రోజుల్లో కూడా పెద్ద ఇష్యూ కాదు అది. అయితే ఒరిస్సాలో గవర్నమెంట్, ఐ డోంట్ బ్లేమ్, కానీ దే ఆర్ నాట్ బ్యాడ్, బట్ దే ఆర్ వెరీ ఇండిఫరెంట్. ప్రతి ఏమి జరగకపోయేది, అందులో మనకు సేవ్ ఉండేది కాదు. సెంట్రల్ గవర్నమెంట్ స్ట్రైకులు చేస్తారు, లోకల్ ల్యాండ్ ఎక్విజిషన్ అని వాళ్ళ మీద డిపెండ్ కావాలా. అయితే ఒకటి ఏమైంది సార్, నవంబర్ 2012లో ఆ నైఫైన్ ఒక పెద్ద సైక్లోన్ వచ్చింది. సైక్లోన్లో వీళ్ళు ఒక 5-6 లక్షల మందిని ఎవాక్యుయేట్ చేశారు. గవర్నమెంట్ దగ్గర డబ్బు లేదు. సీఎం గారు మా అక్కడ ఉండే ఎండీని పిలిచి ఏదైనా డబ్బులు ఇవ్వండి అంటే, 1 కోటి ఇస్తా, 2 కోట్లు ఇస్తా, అది అని ఏదో అంటే, లేదు ఈసారి ఇదివరకు అట్లే ఇచ్చేవాళ్ళు, ఏదన్నా ఉంటే సిఎస్ఆర్ కింద 1 crore 2 crores ఏది ఇచ్చేవాళ్ళు, ఈసారి కొంచెం పెంచు అని అడుగుతున్నాడు. ఆయనకు కాన్ఫిడెన్స్ రాలేదు. నేను ఐ వాజ్ హ్యావింగ్, అది లిస్టెడ్ కంపెనీ కదా, హాంకాంగ్లో ఏదో ఇన్వెస్టర్ మీటింగ్ కొరకని వెళ్తే ఆయన ఫోన్ చేశాడు, సార్ ఇట్లా సీఎం రిక్వెస్ట్ చేశాడు, కనీసం 5 అన్నా చేయొచ్చా మనం అంటే, నేను వితౌట్ ఏ సెకండ్ థాట్ ఐ సైడ్ 150 అన్నాను. ఆయనకు అర్థం కాలే, అంటే 1.5 crore అనుకున్నాడు. నై సార్ సున్నే నయా అన్నాడు. సహాయ్ సాబ్ సున్నే నయా 150 crores అన్నాను. షాక్ అయ్యాడు, ఏంటి 150 crore? గో అండ్ టెల్ హిమ్, నేను ఇక్కడి నుంచి మెయిల్ ఇస్తాను డైరెక్ట్ ఫైనాన్స్కు, ఈ విల్ సెండ్ ఏ లెటర్ అండ్ చెక్ ఆల్సో టు సీఎం రిలీఫ్ ఫండ్. సో వాళ్ళు నమ్మలేదన్నమాట. ఇదేంటి 150 crores కోటుకు బతమాలుతుంటే, అప్పుడు అన్నట్ట అంత ఇన్ని రోజులు మమ్మల్ని మీరు ఇంత ఇన్సల్ట్ చేయాలా అంటే, ఆయన ఏం చెప్పాలో తెలియలేదు సార్, మా సీఎండీ గారు ఒప్పుకున్నారు అది అని. వాళ్ళకి అసలు లిటరల్లీ దేర్ వాజ్ నో మనీ ఇన్ ద గవర్నమెంట్. 6,000 లక్షల మందిని ఇది చేశారు. తర్వాత పే చేసాం, పంపించేసాను అక్కడ. ఎవరప్పుడు సీఎం ఎవరు? పట్నాయక్ గారు, నవీన్ పట్నాయక్ గారు వెళ్ళి కలిశాను నేను. తర్వాత వెళ్ళి కలిస్తే చాలా థ్యాంక్స్ చెప్పి, లేదు మీది ఏది పెండింగ్ ఉన్నా మిగతా సంబంధం లేదని చీఫ్ సెక్రటరీ జుగల్ మహాపాత్ర అని చీఫ్ సెక్రటరీ ఎవ్రీ వీక్ మీటింగ్ పెట్టను, మండే ఎవ్రీ వీక్ పెట్టి ఆయన లిస్ట్తో వస్తారు వాళ్ళు అన్ని ఏది ఉంటే అది టక జరగాలని. దాంతో చాలా ప్రాజెక్ట్స్ క్లియర్ చేయించుకున్నాం. సో 150 ఎనీవే వీ హావ్ టు స్పెండ్, దట్ ఈస్ నథింగ్ ఫర్ అస్. సో అండ్ వేరెవర్ ఐ వెంట్, మమతా బెనర్జీ కూడా అక్కడ చీఫ్ సెక్రటరీ గారిని రిక్వెస్ట్ చేసి ఏదో చేసాం, చాలా ఫండింగ్ చేసాం. గుడ్ లక్ ఆర్ బ్యాడ్ లక్ ఫర్ మీ, ఆల్ వర్ అపోజిషన్ గవర్నమెంట్. బట్ స్టిల్ దే జార్ఖండ్ వాజ్ ఓన్లీ దేర్ ప్రెసిడెంట్ రూల్ ఉండింది. సో దే కోఆపరేటెడ్. సెంట్రల్ గవర్నమెంట్లో ఎవరు అబ్జెక్షన్ చేయలేదు. ఇన్ ది ఇంట్రెస్ట్ ఆఫ్ దిస్ వర్క్ చాలా గ్రోత్కు చాలా తెచ్చాం సార్, కొత్త ప్రాజెక్ట్స్ అని తీసుకొచ్చాం. వాట్ ఎవర్ బెస్ట్. ఇంకా అప్పుడు 6 years 10 years ఉండింది. అప్పుడు కేసీఆర్ గారు కొంచెం 2.5 years ఇంకా ఉండాల్సింది. యూ షుడ్ హ్యావ్ 6 years tenure ఉన్నటువంటి 2.5 years 2.5 years తగిన తర్వాత సరిగ్గా ఆ టైంలో తెలంగాణ ఏర్పడినప్పుడు కేసీఆర్ గారు was scouting for actually, I mean, first time identity, తెలంగాణ ఐడెంటిటీ కోసంగా తెలంగాణ చీఫ్ సెక్రటరీ, తెలంగాణకు సంబంధించిన వాళ్ళు పేషీలో ఉండాలి, తెలంగాణ భవిష్యత్తును గైడ్ చేయాలి అనేటటువంటి బ్రాడ్ థింకింగ్తోనే కేసీఆర్ గారు అప్పుడు వర్క్ చేస్తున్నారని నాకు తెలుసు. ఇన్ఫ్యాక్ట్ నాగిరెడ్డి కావాల్సింది చీఫ్ సెక్రటరీ, ఆ ప్రిన్సిపల్ మీద పట్టుబట్టాడు. నెంబర్స్ కుదరవంటే అదే అట్లా కాదు, నేను చెప్తా నెంబర్స్ ఎందుకు కుదరవు అనేది కూడా చెప్తా. 2014 నాటికి నెంబర్స్ కుదరవు.
2024 నాటికి నెంబర్స్ కుదురు ఉండేవి. నేను ఐఎమ్ నాట్ టాకింగ్ ఆఫ్ ఈవెన్ సీనియారిటీ. ఐ మీన్ ఇగ్నోర్ ఆల్ అదర్స్ గివెన్ అని అంటే 2024 ఒప్పుకునేవాళ్ళు. 2014 ఇంకా కొద్దిగా సిస్టమ్స్ వర్కౌట్ అవుతున్నాయి కాబట్టి నెంబర్స్ కుదరలేదు. 1920 వరకే మారిపోయింది. యూఆర్ రైట్, అబ్సల్యూట్లీ వీ హావ్ సీన్ దట్. అప్పుడు ఇంకా కొంత ప్రిన్సిపల్ సీనియారిటీ ఇష్యూస్ ఉంది కాబట్టి నెంబర్స్ వర్కౌట్ కాలేదు కాబట్టి కాలేదు. బట్ ఇన్ ఎనీ కేస్ మీరు వచ్చారు, యూ వర్ దేర్ ఇన్ ది పేషీ. ఆ పేషీలో ఆల్మోస్ట్ ఆల్ 10 years ఉన్నారు కదా, ఆయనతో పాటు 10 years ఉన్నారు. సో ఆ 10 years పీరియడ్ గురించి మీ ఎక్స్పీరియన్స్ వాట్ ఎవర్ యూ వాంట్ టు షేర్ కొంత యూ కెన్, బికాస్ ఇట్స్ ఎ వెరీ వెరీ మొమెంటస్ పీరియడ్ యాజ్ ఫార్ యాజ్ తెలంగాణ ఇస్ కన్సర్న్. ఇనిషియల్గా అయితే వాళ్ళకు అనుభవం లేదు, అంటే తీసుకున్నా కూడా ఓవరాల్ గవర్నమెంట్ తర్వాత ఛాలెంజెస్, ఇప్పుడు డివిజన్ వల్ల వచ్చిన కొన్ని ఛాలెంజెస్, ఈ పవర్ తెలంగాణలో యాజ్ యూ నో సార్ 30 లక్షల అగ్రికల్చర్ పంప్ సెట్స్ మొత్తం డిపెండెంట్ ఆన్ దట్. అప్పటికి న్యాచురలీ దేర్ వాజ్ ఎ ట్రిమెండస్ ఛాలెంజెస్ ఆన్ వేరియస్ ఫ్రంట్స్లో. ఒక ముఖ్యంగా ఇమ్మీడియట్గా అయితే మనము పవర్, ఆయన కూడా దట్ వాజ్ హిస్ ఫోకస్. ఎందుకంటే ఎడ్యుకేషన్ టైంలో మాట్లాడాడు, గవర్నమెంట్ వచ్చాక మాట్లాడాడు సింగ్ గారు. దాని కొంత స్ట్రాటజీ ఏంటి ఎట్లాగనేది సరే, తర్వాత రకరకాల క్రిటిసిజమ్స్ ఏదో వచ్చి ఉండొచ్చు సార్, దాని గురించి నేను మాట్లాడదలుచుకోలేదు. కానీ ఆ రోజు మనకు ఫస్ట్ కావాల్సింది ఏమిటంటే, ఒకటేంటి జెన్యూన్గానే రైతులకు ఓవరాల్గా స్టేట్ కావాలి. రెండోది స్టేట్ గవర్నమెంట్ ఇండస్ట్రీ కానీ ఫైనాన్షియల్ కానీ ఇంప్రూవ్ అవుతుంది. పవర్ సెక్టర్ మాత్రం ఛాలెంజ్గా తీసుకున్నాం సార్. ఆ రోజు కంబైన్డ్ స్టేట్లో ఒక లెవెల్లో వీక్లీ ఆఫ్ దాకా వచ్చింది ఎలక్ట్రిసిటీ ఉన్నదాన్ని సరిదారు అంతే, మినిమం ప్రొక్యూర్ చేయడంలో. సో దానికి కొంత ఇన్పుట్ మన సైడ్ నుంచి జరిగినంత కూడా ఇచ్చాం. సో సార్ ఇప్పుడు 14 జూన్లో ఏర్పడితే హైదరాబాదు అర్బన్ అగ్లోమరేషన్కు నెక్స్ట్ 3 monthsలోనే పవర్ కట్ లేకుండా చేశాం. గ్రాడ్యువల్గా జిల్లాలు అవన్నీ చేస్తూ గ్రామాలు చేస్తూ 1st April 2016 నుండి there was a zero power cut to any part of the state, including agriculture or anything. That has helped even improved the buoyancy of the tax, employment, industries కూడా రావడం చేయడం అవన్నీ కూడా జరిగినాయి. అంతకుముందు పవర్ కట్స్ మీరు చూస్తే సార్ 1994 నుండి 2016 వరకు మొత్తం కంబైన్డ్ స్టేట్లో సపరేట్ అయినాక 1.5 year కూడా డే టైంలో దెర్ వాజ్ నో పవర్ ఎట్ ఆల్. ఓన్లీ 3 phase 8 hours, నైట్ మాత్రం సింగిల్ ఫేజ్ లైట్ ఫ్యాన్ ఉండేలాగా. డే టైం దెర్ వాజ్ నో పవర్. ఇక షార్టేజ్ ఉన్న దాన్ని సర్దేవాళ్ళు, లిమిటెడ్గా కొనేవాళ్ళు. అప్పుడు తర్వాత కమిషన్ ఏర్పడింది, కొన్ని క్రిటిసిజమ్స్ వచ్చినా కూడా ఐ స్టూడ్ బై దట్. ఐ ఆల్సో గేవ్ మై ఓన్ రిపోర్ట్. ఇప్పుడు ఆ రోజు 2 నిర్ణయాలు సార్. ఒక నిర్ణయం ఏమైందంటే సార్, అదే టైంలో పొలిటికల్గా ఎవరైనా ఏమైనా అనుకున్నా కూడా ఐ వాంట్ టు మేక్ ఇట్ ఆల్సో ఆన్ రికార్డ్. ఆ రోజు ఏమైంది సార్, సెప్టెంబర్లో సుప్రీంకోర్టు కోల్ బ్లాక్స్ అలాట్మెంట్ క్యాన్సిల్ చేసింది సార్. ఒక్క దెబ్బతో చేసింది. సరే, దాని మెరిట్స్ అవన్నీ మనకు సంబంధం లేదు. నేను ఆ రోజు వెంటనే BHEL CMD నాకు పరిచయం ఉండింది, ప్రసాద్ బీపీ రావు అని ఉండేవారు. అయ్యా మాకు ఒక లిస్ట్ ఇవ్వు. నాకు ఏమిటి అంటే కోల్ బ్లాక్స్ అన్నీ పోయినాయి. ఎక్కడ ఆ కోల్ బ్లాక్స్ బేసిస్ మీద కొంతమంది ప్రైవేట్ సెక్టర్ వాళ్ళు పవర్ ప్లాంట్స్ పెట్టడము డిఫరెంట్ స్టేజ్లో ఉన్నాయి. నాకు మీరు ఎన్ని పవర్ ప్లాంట్స్ మ్యానుఫ్యాక్చరింగ్ అడ్వాన్స్ స్టేజ్ ఉండి పవర్ ప్లాంట్ స్టార్ట్ కానీ ఏమున్నాయి, కోల్ బ్లాక్ ఉన్నాయి. ఆయన లిస్ట్ ఇచ్చాడు మనకు. ఏదో ఛత్తీస్గఢ్లో ఒక కంపెనీ టొరెంటో ఎవరిదో వాళ్ళది ఉన్నది. వాళ్ళది 1200 MW పవర్ ప్లాంట్ ఉన్నది. 500 into 4 2000 MW ఉంది. వాళ్ళ కోల్ బ్లాక్ క్యాన్సిల్ అయింది అంటే నేను అన్నాను, జస్ట్ గివ్ మీ ద డేట్ అన్నాను. ఇది బెస్ట్ ఫర్ ఎవ్రీబడి. ఏమిటి, దానికి ఫండింగ్ చేసిన బ్యాంకు అతలాకుతలం. ఆ కంపెనీ BHEL ఆల్రెడీ అడ్వాన్స్ స్టేజ్కి మ్యానుఫ్యాక్చరింగ్ వచ్చింది. మామూలుగా మనము డేట్ ఇచ్చిన రోజు నుండి 24 నెలలు పడుతుంది అది ఫస్ట్ తయారు కావాలంటే. ఇన్స్టాలేషన్కి ఇంకొక 6 months. ఈరోజు మనకు 6 monthsలో స్టార్ట్ అయ్యడానికి రెడీగా ఉంది. ఐ టుక్ దట్ లిస్ట్ అండ్ వెంట్ టు ద CM సేయింగ్ దిస్ ఈజ్ వాట్ ఇట్ ఈస్, వీ షుడ్ ఇమ్మీడియట్లీ గో ఫర్ ఇట్ బై ఆల్ మీన్స్ అని ఏదో చేసాము. అది మనుగురు దానికి. అయితే తర్వాత అప్పుడు ఒక సెంట్రల్ గవర్నమెంట్ ఒక ఎన్విరాన్మెంటల్ పాలసీ ఏం తీసుకొచ్చిందంటే 13th 5-year ప్లాన్ తర్వాత దెర్ విల్ బి నో మోర్ సబ్ క్రిటికల్ పవర్ ప్లాంట్స్. ఇది సూపర్ క్రిటికల్కే వెళ్ళాలి అనేది.
సో దాని మీద ఇక బ్యూరోక్రాటిక్ గోయల్ గారు ఏదో చేసి అది కష్టంగా చాలా డిలే చేసి పర్మిషన్. నా ఆర్గ్యుమెంట్ వాజ్ వన్ సార్, దీనికి టొరెంట్ పవర్కి ఛత్తీస్గఢ్లో మీరు సబ్ క్రిటికల్కి ఇచ్చారు. ఇట్ ఈస్ జస్ట్ దట్ ఇన్స్టెడ్ ఆఫ్ లొకేటింగ్ ఇన్ ఛత్తీస్గఢ్ వీఆర్ లొకేటింగ్ ఇట్ ఇన్ మనుగూరు. యూ షుడ్ ట్రీట్ ఇట్ యాజ్ ఎ రీలొకేషన్ ఆఫ్ ద థింగ్. ఆల్రెడీ అప్రూవల్ ఉంది, యూ కాంట్ సే నో. ఇక యాజ్ యూజువల్గా బ్యూరోక్రసీ ఎట్లుంటుంది, కింద మీద పడి లాస్ట్కు డిలే చేసి మొత్తం మీద వీ సేవ్డ్ 2 years ఆఫ్ టైం బై రెడీలీ అవైలబుల్ దాన్ని తీసుకొచ్చి దానికి సూటబుల్గా తయారు చేసాం. సరే, సబ్సిక్వెంట్గా గవర్నమెంట్ మారినాక ఇప్పుడు వచ్చిన క్రిటిసిజం తెలియని వాళ్ళది ఏంటంటే అబ్సల్యూట్ టెక్నాలజీ తీసుకొచ్చారు అనేది ఒక అలిగేషన్ ఏదైతే పెట్టారు. దేర్ మే బీ వేరియస్ గుడ్ రీజన్స్, బ్యాడ్ రీజన్స్ ఫర్ అలిగేషన్స్. బట్ దీని మీద నేను క్లారిఫై చేయదలుచుకుంది ఏమిటంటే దేశంలో 2,50,000 మెగావాట్ల కోల్ బేస్డ్ పవర్ ఉంది ఆ రోజుకి. అన్ని సబ్ క్రిటికలే. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇన్ ఇట్స్ విజ్డమ్ బేస్డ్ ఆన్ రెడ్యూసింగ్ ది ఎమిషన్స్ సబ్ క్రిటికల్ నుంచి సూపర్ క్రిటికల్ వెళ్ళాలన్నారు. ఎంత సార్? 5% ఎమిషన్ విల్ బి లెస్. యాజ్ ఇఫ్ ఇదేదో మొత్తం విషం భావిస్తున్నట్టుగా, అంటే ఒక పీరియడ్ ఆఫ్ గ్రాడ్యువల్ ఎవల్యూషన్. ఈరోజు అల్ట్రా సూపర్ క్రిటికల్ అయింది అంటే సూపర్ క్రిటికల్ కూడా వేస్టే కదా. సో దానికి వీళ్ళు లేదు ఇదంతా ఓల్డ్ టెక్నాలజీ, అబ్సల్యూట్ టెక్నాలజీ తీసుకొచ్చారు అనే అపవాదం కూడా తీసుకొచ్చారు. అండ్ ఇప్పుడు గవర్నమెంట్ మారినాక దట్స్ నాట్ ఇన్ఫ్యాక్ట్ ఆ రోజున్న పరిస్థితుల్లో క్రైసిస్ను ఫేస్ చేసి బయట పెట్టారు. కరెక్ట్ సార్. మరి అట్లా అంటే ఆ రోజు మనము 2,000 మెగావాట్లు 1,800 యాడ్ చేసింది కరెక్టే. వాట్ అబౌట్ దేశంలో ఉన్న 2,75,000 మూసేసామా? లేదు కదా, ఆ ఈ రోజుకు నడుస్తున్నాయి. కొత్తగా వచ్చేది రావాలన్నారు. అది ఐ థింక్ దట్ వాజ్ వెరీ, అంటే ఇల్ ఇన్ఫార్మ్డ్ కానీ మేబీ పొలిటికల్ మోటివేట్. కాళేశ్వరంలో కూడా మీరు ఏమైనా అది డీల్ చేయలేదు? నేను సీఎం ఆఫీస్లో ఎలక్ట్రిసిటీ, రోడ్స్ అండ్ బిల్డింగ్స్, ఫైనాన్స్, హోము, MAUD, IT, ఇండస్ట్రీస్ ఇవే చూసేవాడిని. ఈ ఇరిగేషన్, అగ్రికల్చరు మిగతా ఎట్టి పరిస్థితి చూడలేదు. ఏదో అప్పుడప్పుడు అనుకోకుండా మీటింగ్లో ఉండడం తప్ప దాన్ని అంటే యాజ్ ఎ ప్రిన్సిపల్ సెక్రటరీ టు సీఎం ఓవరాల్గా ఆ సబ్జెక్ట్స్ నేను చూడలేదు సార్. దెన్ ఇంకేదైనా మేజర్ ఎక్స్పీరియన్స్ యూ వాంట్ టు షేర్ ఆ 10 years పీరియడ్లో కేసీఆర్ గారితో పనిచేయటంలో? ధరణి మాత్రం కొన్ని తర్వాత తప్పులు సరిదిద్దకపోవడం వలన కానీ ధరణి ఐ వుడ్ స్టిల్ సే సార్ ఇట్స్ ఏ రెవల్యూషనరీ ఇనిషియేటివ్ సార్. లక్కీలీ దట్ ఈస్ బికాస్ కంబైన్డ్ స్టేట్లో డిజిటైజేషన్ వెంట్ అప్ టు ఆల్మోస్ట్ ద ఫైనల్ స్టేజ్ వరకు ఉంది. కాబట్టి ఇది ఏమవుతుందంటే సార్, దాని మీద నాకున్న అభిప్రాయాన్ని గ్రామీణ ప్రాంతం నుంచి రావడము, రెవెన్యూ గురించి తెలియడము, జిల్లాలో పనిచేయడము, అన్నింటి మీద ఇది ఈ ROR కింద మిస్యూజ్ ఏమిటంటే ఎవరు వెళ్ళి ఒక అప్లికేషన్ వేసినా కూడా వాడు మళ్ళీ రివ్యూ ఓపెన్ చేయడము, మళ్ళీ క్యాన్సిల్ చేయడము, ఒకే ల్యాండ్కు 4 పట్టాదారు పాస్బుక్లు ఇవ్వడం, ఎవరికి ఉన్నదో ఎవరికి లేదో తెలియడం. దాని మీద మనము ఈ కోర్ బ్యాంకింగ్ సొల్యూషన్ ఏదైతే బ్యాంకింగ్ ఉందో ఆ రకంగా తీసుకురావాలి అనే దాంట్లో మాత్రం ఐ కన్విన్స్ ద సీఎం. ఈ వాజ్ లుకింగ్ ఫర్ ఇట్, బట్ ఐ సెడ్ దిస్ ఇస్ వాట్ వీ షుడ్. దెర్ ఆర్ సమ్ ప్రొసీజరల్లీ సమ్ మేబీ సమ్ కట్ షార్ట్, బట్ దిస్ ఇస్ ద బెస్ట్. సార్, ఈ రోజు ధరణి ఈజ్ almost close to conclusive title, unlike in the past. కానీ జరిగిన తప్పులు ఏంటంటే అందులో ఐ కెన్ షేర్, పబ్లిక్ కూడా ఇది ఇంట్రెస్ట్. ఏమైందంటే సార్, దాంట్లో మనము గవర్నమెంట్ ల్యాండ్స్ను ప్రొటెక్ట్ చేయాలి అనే దాని మీద ఎంథ్యూసియాజం ఇస్ ఫుల్లీ జస్టిఫైడ్. బేసిక్గా వెళ్ళి కాస్రాకు వెళ్ళాం మనం. కాస్రాకు వెళ్ళి గవర్నమెంట్ ల్యాండ్స్ను అన్నింటినీ గవర్నమెంట్ ల్యాండ్ కంటే మధ్యాహ్నం ఎవరైనా కొటేషన్ వాళ్ళు ఉంటే అవి కూడా రావాలా, రివ్యూ చేసినప్పుడు మళ్ళీ ఆటోమేటిక్గా వెళ్ళకూడదు అనే దాని మీద వెళ్ళాం మనం. వెళ్ళినప్పుడు ఏమైందంటే సబ్సిక్వెంట్గా ఫర్ వేరియస్ రీజన్స్ పట్టాలైనవి కూడా గవర్నమెంట్ ల్యాండ్ కింద వచ్చేసినాయి. బట్ పట్టా ల్యాండ్ ఎవరిదైతే ఉండిందో వాళ్ళకు ఎంత రిలీఫ్ అంటే సార్, యువర్ ల్యాండ్ ఈజ్ ఫుల్లీ సెక్యూర్. తర్వాత మ్యూటేషన్కు ఎవరి చుట్టూ తిరగక్కర్లేదు. జస్ట్ మీ బయోమెట్రిక్స్ లేకుండా ఏమీ జరగదు. ఎనీ డే యూ కెన్ సీ ఆన్ యువర్ ఎలక్ట్రానిక్ సిస్టమ్. జరిగిన పొరపాటు ఏమిటంటే మనము ఈ సాఫ్ట్వేర్లో వీళ్ళు పొరపాటు జరిగింది. ఈ మన లెటర్స్, ఈ సబ్ డివిజన్స్ అన్నీ IL ఉన్నాయి. ఇదేమో వీళ్ళు ఓన్లీ 1, 2, 3 అనే దానికి ఇచ్చారు. ఇచ్చేసరికి సపోజ్ 221 సర్వే నెంబర్ బై ఉందని I ఉందనుకోండి. అయితే అది క్యాప్చర్ చేయకుండా 221 10 సబ్ డివిజన్లలో ఒక్క సబ్ డివిజన్ గవర్నమెంట్ ల్యాండ్ ఉన్న మొత్తం ల్యాండ్ గవర్నమెంట్ వాజ్ నో హార్మ్ డన్. అది వచ్చినా కూడా మనం వెంటనే మన రికార్డ్స్తో వెరిఫై చేసి ఏదైతే కరెక్ట్ చేయాల్సిందో చేయాల్సింది, అది చేయకుండా చాలా తప్పు. అంటే
టూ ఇష్యూస్ ఇక్కడ. ఐ మీన్ ఆఫ్ కోర్స్ నాది కూడా ఒకటి, క్లియర్ టైటిల్ ఉండి ప్రాబ్లం లేని చోట్ల ధరణి హెల్ప్డ్. పర్ఫెక్ట్, ఐ అగ్రీ. 21st వేరెవర్ డిస్ప్యూట్ ఉన్న చోట కాంప్లికేట్ చేసింది. అది దట్ ఈస్ ది జనరల్ ఫీలింగ్ ఆల్సో. ఒకటి, ఐ మీన్ రెవెన్యూలో నువ్వు ఎంత సింప్లిఫై చేసి సిస్టమ్ను ముందుకు పెడితే అంత బెటర్. అది రికార్డును వెరిఫై చేసుకోవచ్చు అనే ఆ ఒక్క పాయింట్ చాలు మన వాళ్ళు తినేయటానికి. సో అక్కడ ఫెయిల్ అయింది. జరిగింది సార్. ఇంకొక చిన్న ఎగ్జాంపుల్ చెప్తే ఏమైంది సార్, ఉదాహరణకి నల్గొండ ఖమ్మం జిల్లాలో సంగతి చెప్తాను సార్. కెనాల్కు వాళ్ళు ఒక 20 మీటర్లు 30 మీటర్ల వెడల్పులు ల్యాండ్ అక్వైర్ చేస్తూ పోయారు. అందులో ఒక రైతు 2 గుంటలే పోయి ఉండొచ్చు, 1 గుంట పోయి ఉండొచ్చు, 3 గుంటలు పోయి ఉండొచ్చు. కానీ ఆయన మొత్తం అదే ల్యాండ్ అన్నందుకు మొత్తం ల్యాండ్ అది జరగలేదు. దట్ ఇమీడియట్లీ వీ షుడ్ హ్యావ్ సార్టెడ్ అవుట్. అది జరిగి ఉంటే ఈ కంఫర్టబుల్గా 85% ఉన్నవాడు ఎవరు మాట్లాడలేదు. ఎవరైతే సఫర్ అయిన వాళ్ళు జెన్యున్ గా సఫర్ అయ్యారు. అది జరగలేదు. అది ఐ థింక్ దట్ హస్ బ్రాట్ బ్యాడ్ నేమ్. దట్ హస్ నాట్ బ్యాడ్. It was a blunder. Whatever I could tell people who were matter, but somehow it has not happened. I know, I understand, but point is, the technology is the only answer అనే దానికి మళ్ళా నువ్వు గ్రౌండ్ లెవెల్ రికార్డ్స్ను కూడా వెరిఫై చేసే సిస్టమ్ను పూర్తిగా వన్ టైమే చేసి ఉంటే ఎవ్రీథింగ్ వుడ్ హావ్ బీన్. దెన్ పోస్ట్ రిటైర్మెంట్ ఏం చేస్తున్నారు, ఎట్లా? పోస్ట్ రిటైర్మెంట్ somehow I decided not to be engaged in any ప్రాఫిట్ రిలేటెడ్ వర్క్. కార్పొరేట్స్ కానీ ఇంకొకటి అనేది పెద్ద ఇంట్రెస్ట్ లేదు. 1-2 కంపెనీస్లో ఇండిపెండెంట్ డైరెక్ట్ ఏదో పాత పరిచయం వల్ల వాళ్ళ రిక్వెస్ట్ వల్ల ఉన్నాను. ఐ వాంటెడ్ టు గో బ్యాక్. సో మళ్ళీ మీ అమ్మగారు అన్నట్లు వ్యవసాయం మొదలెట్టావు. చేస్తూ ఉన్నాం. సర్వీస్ ఉన్నప్పుడు కూడా కొంత ఇండైరెక్ట్గా చేసేవాడిని, కానీ ఇప్పుడు మొత్తం ఇక నేనే చేస్తాను. ఊర్లో ల్యాండ్ ఉంది, మా గ్రాండ్ పేరెంట్స్, మా మదర్ సైడ్ గ్రాండ్ పేరెంట్స్ నుంచి వచ్చిన ల్యాండ్ ఉంది. దాంట్లో ఇప్పుడు నేను ఒక ఎన్ని ఎకరాలు చేశాను, కొంచెం ఇప్పుడు ఒక 50 acres వేసాను. దట్ గివ్స్ మీ, ఐ హావ్ ఎ ప్యాషన్ ఫర్ అగ్రికల్చర్ అండ్ ఇట్ సూట్స్. వాటర్ ప్రాబ్లం లేదు కదా క్లోజ్ టు హైదరాబాద్? లేదు సార్, గ్రౌండ్ వాటర్ ఉంది. యాజ్ యు నో ఎనీవే. సో దానికి ఓన్లీ క్రిటికల్ ఫ్యాక్టర్ ఇస్ ఓన్లీ వాటర్. దేర్ ఇస్ నథింగ్. సరే, ట్రెడిషనల్ ఏరియాస్లో 20 టన్నులు 15 టన్నులు వస్తే ఇక్కడ 6-7 టన్నుల అయినా వస్తుంది. దట్ ఇట్ సెల్ఫ్ ఇస్ మోర్ రెమ్యూనరేటివ్. దగ్గరలో ఉందా ఏదైనా ఫ్యాక్టరీ పెట్టారు? క్రాప్ అలర్ట్ చేశారు, వాళ్ళు వస్తున్నాయి. సో అది గవర్నమెంట్ బాధ్యత ఏ ప్లాంట్ ప్రాసెసింగ్కి వెళ్తుంది అనేది, ఆయిల్ ఫెడా ప్రైవేటా ఏంటి అనేది. సో అవుట్ ఆఫ్ నా ఉద్దేశం కూడా నాకు దాంట్లో వచ్చే ఆదాయం వస్తుంది తప్పనిసరిగా. అంతకన్నా ఎక్కువ ఏంటంటే ఇనీషియల్గా మనం రిస్క్ తీసుకొని పెట్టాం కాబట్టి కొంతమంది ఫ్యూచర్లో ఫార్మర్స్ దీన్ని చూసి లాభం ఉంది, రిస్క్ తక్కువ ఉంది అని కొంత ఫాలో మోర్ ఫర్ 90% డెమాన్స్ట్రేషన్ పర్పస్, 10% నా ఓన్ సాటిస్ఫాక్షన్, ఇన్కమ్, వాటన్నిటికీ ఫ్రాంక్లీ. చుట్టుపక్కల వాళ్ళు కూడా ఇన్ అడిషన్ టు అగ్రికల్చర్ ఇంకేమైనా యాక్టివిటీస్ చేస్తున్నారా? పెద్దగా లేదు. సో ఇదండి ఈరోజు నరసింగరావు గారితో మన ముఖాముఖి. సాధారణమైనటువంటి బ్యాక్గ్రౌండ్తో వచ్చి ఉన్నత స్థానాలను అలంకరించటం కాదు, చాలా సబ్స్టాన్షివ్గా కాంట్రిబ్యూట్ చేసినటువంటి వ్యక్తి నరసింగరావు గారు. వారికి భగవంతుడు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని, భవిష్యత్తులో ఇంకా హీస్ యంగ్, సో రాష్ట్రానికి డిఫరెంట్ వేస్లో ఆయన తన కాంట్రిబ్యూషన్ ఇస్తారని ఆశిస్తూ ఈ ముఖాముఖిని ఇంతటితో ముగిస్తున్నాను. నమస్కారం నరసింగరావు.